బాబాయ్ కేసు సిబిఐ మర్చిపోయినట్టు గాఢ నిద్ర నటిస్తుంది. డాక్టర్ సునీతకు న్యాయం జరిగే అవకాశం ఉందంటారు? ఇందాక నేను ఏం చెప్పాను, సునీత కూడా నాకులాగా పోరాడుతుంది వేరే వనితలా. తను కూడా మరి రిజల్ట్ భగవంతుడిగా అప్పచెప్పిందేమో అని అనుకుంటున్నాను. జగన్ బలం ఏంటి రాజుగారు? ఈ అక్రమ సంపాదన రాసులేనా ఆయన బలం? బలం ధనం అనే అనుకోవాలి మరి ప్రస్తుతం ఉన్న రోజుల్లో. కూటమి పాలనలో నేరస్తులకు కనీస భయం లేదు, పోలీసులు తమ విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదు అనేది ప్రజల్లో ఒక తీవ్ర చర్చ ఉంది. పోలీసులు సరిగ్గా విధులు నిర్వర్తించట్లేదా, పాలకులు వాళ్ళ చేత సరిగ్గా పరిచయించటం లేదా? ఏది నిజం? అంటే పాలకులు అంటే ఇప్పుడు గుడివాడ లాంటి చోట అబరేషన్ అండి. సో పాలకుల పక్కనే ఉండి నానా దౌర్జన్యాలు చేస్తున్నారు. సో ప్రజలు ఆహాకారాలు చేస్తున్నారు. ఇప్పుడు దాకా పట్టించుకున్న దాఖలా అయితే లేదు, ఈ క్షణం దాకా. మరి వాళ్ళు ఈనాళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నా పట్టించుకుంటారో లేదో నాకు తెలియదు. బట్ అంతకు మించి మిగిలిన చోట్ల ఎక్కడ రౌడీయిజాలు ఇలాంటి అరాచకాలు ఉన్నట్టు మరి నా దృష్టికి అయితే రాలా. వైసీపీ ప్రభుత్వంలో నేరస్తుల్నికి కనీసం భయం లేదనేది అంటే కరెంట్ కట్టిన నేరస్తులకి భయాలు ఏముంటాయి? మనం గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. ఉచ్చపోపిస్తా అని కూడా అన్నారు కదా మీ నాయకులు, రెడ్ బుక్ అన్నారు. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడగటం సమంజసం కాదు. మీ నియోజకవర్గంలో డెవలప్మెంట్తో పాటుగా మీ పక్క నియోజకవర్గాల్లో కూడా మీ యాక్టివిటీస్, ప్రత్యేకించి మొన్న రీసెంట్గా బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో పిల్లలకి వసతుల కల్పన, మామూలుగా వాళ్ళ నియోజకవర్గంలోనే వాళ్ళ పని చేయటానికి అంత వనరులు లేని పరిస్థితుల్లో మీరు మీ నియోజకవర్గాన్ని ఫుల్ఫిల్ చేసి పక్కనున్న 2-3 నియోజకవర్గాలకు కూడా మీరు ఆ పిల్లల్లో హాస్టల్స్ని ఆదుకునే మోటో. సార్, నా పేరు ఆర్ మహేశ్వరి. నేను గవర్నమెంట్ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ నర్సపురం నందు చదువుకుంటున్నాను సార్. మా హాస్టల్లో తుని, నిడదవోలు, మచిలీపట్నం, దొంగపిండి ప్రాంతాల నుంచి వచ్చి వసతి పొందుతున్నాను సార్. నేను ఇక్కడ 5 సంవత్సరాలు చదువుకుంటున్నాను సార్. ఇక్కడ బెడ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. కానీ మీరు మాకు బెడ్స్ అందించినందుకు ధన్యవాదాలు సార్. అంటే ఆ పక్కనున్న అంటే బేసిక్గా ముందు మా నియోజకవర్గంలో చేయటం జరిగిందండి. ఆ పిల్లల్లో నేను హాస్టల్స్ సందర్శించినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని నేను చూడగలిగా. సరే, ఇది నా స్థాయికి అది మరీ శక్తికి మించిందేం కాదు. నాకు స్నేహితులు సపోర్ట్ ఉంది. సో నేను ఎవరిని అడిగినా కూడా ఇదిగో దీనికి ఇలాగా చేస్తే బాగుంటుంది, సో నువ్వు ఇది టేకప్ చేయని నేను ఎవరికి చెప్పినా కూడా నాకు స్నేహితుల బలం ఉంది. సో అంచేత నా నియోజకవర్గం అయిన తర్వాత ఇంకొన్ని నియోజకవర్గాలు నా చుట్టుపక్కల ముందు. సో అట్లీస్ట్ ఇఫ్ దిస్ కెన్ మోటివేట్ సమ్ మోర్ పీపుల్. అంటే ప్రభుత్వం ఏంటంటే సాంఘిక సంక్షేమ హాస్టల్స్కి కన్స్ట్రక్షన్కి ఏమైనా రిపేర్లు ఉన్న సివిల్ వర్క్స్కి వాటికి ఇస్తుంది. బట్ బల్లలు ఆర్ భోజనానికి బల్లలు కానీ, పడుకోవటానికి మంచం, దుప్పట్లు ఇటువంటివి అందరూ నేల మీదే పడుకుంటున్నారు నాకు తెలిసి ఆల్మోస్ట్ హాస్టల్స్ అన్నీ. సో అది చూసి నాకు బాధ అనిపించి నేను ముందు నా నియోజకవర్గంలో 3 నెలలు 4 నెలల ముందే చేసేసా. ఆ తర్వాత ఆ హాస్టల్ ఓవరాల్గా హెడ్స్ ఈ నియోజకవర్గంలో సంతోషంగా ఉన్నారండి, పక్క నియోజకవర్గంలో కూడా మీరు ఏమన్నా టేకప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అడిగితే డెఫినెట్గా మనం ఆ కోరికలో న్యాయం ఉంది. సో ఇంకొంత చేద్దామని చెప్పి ఇంకొక 2 నియోజకవర్గాలు నేను చేయటం జరిగింది. నాకు ఆనుకుని ఉన్న ఇమీడియట్గా మా భీమవరం మాది కలిసే ఉంటుంది. సో పక్కనున్న భీమవరం, దానికి ఆనుకుని ఉన్న నరసాపురం కూడా చేయటం జరిగింది.
అలా అంటే నా నియోజకవర్గాన్ని ప్రామినెంట్గా చూసుకుంటూ ఇంకెక్కడైనా ఉంటే నా స్నేహితుల సపోర్ట్తో చేయాలనేది. ఎందుకంటే ఆ చదువుకునే పిల్లల్లో మీరు ఫిజికల్గా చూస్తే యూ అండర్స్టాండ్. చిన్న సాయం మనం చేసింది ఒక విద్యార్థికి మంచం, పరుపు, దుప్పటి ఇవన్నిటికి ఒక 3,000 రూపాయలు అవుతుంది ఒక విద్యార్థికి. బట్ ద హ్యాపీనెస్ వాట్ యూ కుడ్ సీ ఇట్ ఈస్ ప్రైస్లెస్. ఎస్. సో అంచేత నా స్థాయిలో నేను చేయగలిగింది చేస్తాను. రాజుగారు, మీ కేసులో మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో, మీ కేసులో మీరే ఐఓ, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్, మీరే లాయర్, ప్రభుత్వ లాయర్ ఉన్నా మీరు మళ్ళీ ప్రత్యేకించి ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా మీ కేసును ఆద్యంతం ఫాలోఅప్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ మధ్య అంటే బహుశా ఇవాళ వార్త వచ్చింది, అది కూడా ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ఆ జీసస్ బిలీవర్స్ సమ్ చైర్మన్, ఒక ఆర్గనైజేషన్ వ్యక్తి సునీల్ కుమార్ దళితులను అడ్డం పెట్టి, ఎవరైతే వైసీపీకి అడ్డగోలుగా పనిచేసి దళితులను మోసం చేశాడు అనేది ఒక తీవ్రమైన ఆరోపణ ఆయన చేశారు. మీరు గతంలో ఇదే ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఈ సునీల్ ఏదో ఆర్మీ అని పెట్టేసి ఆ ఆర్మీ ద్వారా ఎవరిని భయపెట్టాలని, అంబేద్కర్ ఇండియా మిషన్ అని ఒక ఆర్మీ లాగా, అది సునీల్ ఆర్మీ అనమాట. సో ఏమీ లేదు, ఇప్పుడు ఇలాగ అతను దందాన్ని ఎవడన్నా ప్రశ్నిస్తే అతను దోపిడీకారుడు, అతని దుర్మార్గాన్ని ఎవరన్నా ప్రశ్నిస్తే ఆయన కులం కార్డు తెస్తాడు, తీసి ఈ సైన్యానికి మరి ఒక పోస్టింగ్ ఇంతనే పే చేస్తాడేమో తెలియదు. ఇంకా వాళ్ళు లంకించుకుంటారు తిట్లు. నన్ను కావచ్చు, ఇంకెవరైనా అతను ఎవరు ప్రశ్నించినా దాడి చేస్తారు. మా మాటలతోటి దాడి చేస్తారు. ఇలాగా దళితుడు అని చెప్పి ఇలాగ అవమానిస్తున్నారు. అంటే క్రిమినాలిటీకి క్యాస్ట్కి ఏమైనా సంబంధం ఉందండి? నేరస్తులు కూడా కులం మూసుకునే, నేరస్తులు కూడా కులాన్ని వాడుకునే దశని ఎలా చూడాలి? బ్యాడ్ లక్. అందులో తను ఐపీఎస్ పాస్ అయ్యాడు, మరి ఇంత నీచానికి మరి ఎందుకు దిగజారాడు అన్నది అది అతని సంస్కారానికే తెలియాలి. మళ్ళీ దానికి తోడు ఇదిగో ఇలాగా గ్యాంగ్ లాగా పెట్టుకుని జనాల మీద పడిపోవటం, ఆ యాక్ట్ని కూడా బాగా మిస్యూజ్ చేసి, నేను ఇతను ఇలాగా నన్ను కొట్టించిన దాంట్లో ఉన్నాడు, ఇలా రూల్స్ అన్నీ పక్కన పెట్టి ఇలా ప్రవర్తించాడంటే ఎవరికో మనోభావాలు చెప్తున్నానంట ఏదో ఊళ్ళో. ఆ మనోభావాలు చెప్తున్నాయని చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాను నా మీద. ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు చంద్రపూడిలో ఇదేం కేసా, డైరెక్ట్గా నిన్నే ఏదన్నా అన్నారా? ఎవరి మనోభావాలు దెబ్బతింటే ఆడెట్టుకోవాలి కేసు. ఆయన ఏదో అన్నాడని చెప్పి నీ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి నువ్వు ఎస్సీ ఎస్టీ కేసు పెడితే, బట్ ప్రెషర్ వచ్చిందంటే అప్పుడు పైనుంచి ఎస్సీ ఎస్టీ కేసు నా మీద రిజిస్టర్ చేశారు. నేను ఎవరిని కులంతో దూషించరా. సునీల్ కుమార్ అన్న ఆయన ఇలాగ చేసాడు అని నేను ఏదైతే న్యాయస్థానాల్లో పోరాడుతున్నానో దాన్ని నేను ప్రస్తావిస్తే ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయంటే, అంటే టు వాట్ ఎక్స్టెంట్ దట్ యాక్ట్ ఈజ్ బీయింగ్ మిస్యూజ్డ్ అనేది చూడాలి. అతి దారుణంగా మిస్యూజ్ అవుతుంది ఆ చట్టం. దానికి ఇది ఇంతకంటే నిదర్శనమే ఉంటుంది. సునీల్ కుమార్ ఫోన్ చేసి చెప్తే మరి అప్పుడు ఎస్ఐ ఎఫ్ఐఆర్ కట్టవలసి వచ్చింది. సరే, అది కోర్టుకి అప్పుడే వెళ్ళాం, వెంటనే స్టే వచ్చింది. అర్థమైంది, ఎందుకంటే చెల్లదు, అది విచారణకు వస్తే నవ్వుతారు. చట్టంలో క్లియర్గా ఉంది, కులంతో 10 మంది చూస్తూ ఉండగా నువ్వు ఒకరిని దూషిస్తే యూ కెన్ ఫైల్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆ సెక్షన్ కింద. అంతేగాని ఎవరినో, అది కూడా కులం లేకుండా నన్ను కస్టడీలో దారుణంగా చంపాలని చూసిన ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడుతూ ఉంటే, ఆ వ్యక్తిని అభిమానించే ఒక అంబేద్కర్ మిషన్లోని ఒక సైనికుడు అనుకోండి, పని ఆర్మీ అని పెట్టుకుంటున్నారు కాబట్టి, మరి అతని మనోభావాలు దెబ్బతింటే నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతామండి.
పెట్టినాడు ఎవడో నాకు తెలియదు. అది రిజిస్టర్ చేయటం ఏంటి ఈ పోలీసులు అప్పట్లో?